శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ వెంకటేశ్వరుడు పాప పరిహర్త, అమృతానంద సంధానకర్త, భక్త పాలనా దీక్షతో లోకాలనంతా ఖగపతి నెక్కి సంచరించే జగపతి. పద్మావతి దేవిని పరిణయమాడి తిరుమల శిఖరాల మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. సింధు కన్య లక్ష్మీదేవి తన ముందులేని వైకుంఠం మీద విరక్తితో స్వామి ఓ పుష్కరిణి తటి మీదకు దిగి వస్తాడు. అలా 7 కొండల మీద అవతరించిన స్వామిని తమ అండనే నిలుపుకొని కొలుచుకోవడానికి భక్తులు తమ తమ ఆవాసాలలోనే ఆలయాలు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్న ఆలయమే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం, తరిద్దాం. ఆశ్రిత పోషకుడైన శ్రీదేవి భూదేవి విభుడు సిరివాసుడై శ్రీనివాసుడై భక్తజన కోటిని తరింపజేస్తున్నాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే స్వామివారి పూజాది కైంకర్యాలు స్వామి వైభవానికి తార్కాణం. అంతటి విశిష్టమైన శ్రీవారు కొలువుదీరిన దివ్య ఆలయ విశేషాలు తెలుసుకొని ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుదాం. శ్రీమన్కృప జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నతవత్సల సర్వశేషన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అంటూ భక్తులు నిత్యం స్మరించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. భారతావనిలోని సకల భక్తుల మొక్కులను అందుకునే ఈ అనాథనాథునికి అసంఖ్యాకంగా ఆలయాలు ఉన్నాయి. అత్యంత ప్రాచీన ఆలయాల నుంచి అత్యాధునిక ఆలయాల వరకు అన్నింటా ఈ స్వామి ఆవాసముంటున్నాడు. అలాంటి మహిమాన్వితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఒకటి నిజామాబాద్ నగరానికి చేరువలో ఉన్న ధర్మారం గ్రామంలో నెలకొని ఉంది. ఒక చిన్న ఆలయంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నిత్యారాధన నిలయంగా 1940వ సంవత్సరానికి ముందే నెలకొని ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో ఇక్కడ ఒక అపురూపమైన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించిన ఇక్కడి గ్రామ పెద్దలు 2012వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేపట్టి ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ గావించారు. డిచ్పల్లి మండలంలోని అత్యంత మహిమాన్విత ఆలయంగా, సర్వదేవతల నిలయంగా పౌర్ణమి, కార్తీక మాస సత్యనారాయణ స్వామి వ్రతాలకు పెట్టింది పేరుగా ఈ గ్రామం విరాజిల్లుతోంది. చేతులలయ పూజ సేతామురారు, పూతన సంహారుని నవనీత కృష్ణుని. చేతులలయ పూజ సేతామురారు, పూతన సంహారుని నవనీత కృష్ణుని. చేతులలయ పూజ సేతామురారు. నాథుడితడే రుక్మిణీ నాథుడితడే, రాధికా మనోహరుడైన వినోదుడితడే. నాథుడితడే రుక్మిణీ నాథుడితడే, రాధికా మనోహరుడైన వినోదుడితడే. రాధికా మనోహరుడైన వినోదుడితడే. చేతులలయ పూజ సేతామురారు, పూతన సంహారుని నవనీత కృష్ణుని. చేతులలయ పూజ సేతామురారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలోకి చేరుకోగానే చల్లటి ప్రశాంత వాతావరణం భక్తులకు శుభ ఆహ్వానాన్ని పలుకుతోంది. ఎటువైపు చూసినా శ్వేతవర్ణపు ఆలయ సొబగులు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలోకి తీసుకెళ్తాయి. ఆలయ శిఖరంపై పలు దేవతా విగ్రహాలు కమనీయ శోభితంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా సమున్నత ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం దిగువ భాగంలో తిరునామం, శంకుచక్రాలు గోచరిస్తాయి. ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయ ప్రదక్షిణల అనంతరం భక్తులు గర్భాలయ ముఖమండపానికి చేరుకుంటారు. అత్యద్భుతంగా తీర్చిదిద్దిన శ్రీవారి గర్భాలయ ముఖద్వారం ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామివారి ముఖమండపం చలువరాతి బండలతో పరచబడి నేత్రపర్వంగా కనిపిస్తుంటుంది. గర్భాలయానికి మూలమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరుదేవేరులు శ్రీదేవి భూదేవిలతో దృశ్యమానమవుతాడు. సమ్మోహనాకార రూపంతో స్వామి నిలువెత్తు రూపం దర్శనమిస్తుంటుంది. సర్వాంతరాత్ముడవు శరణాగతుడనేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడనేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా.
గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుడు కటి, వరద, అభయ హస్తాలతో తేజో విరాజ్యమానంగా దర్శనమిస్తాడు. తన ఇరుదేవేరులతో కలిసి స్వామి దివ్య మంగళకారుడిగా భక్తులకు కానవస్తాడు. ఆ తేజో సంపన్నుడి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి స్వామి సేవలో తరిస్తారు. సర్వాంగ సుందరంగా శోభిల్లే స్వామివారిని వీక్షించి స్వామివారి కరుణకు పాత్రులమవుదాం. శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషత్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూతభవ్య భవత్ప్రభవే నమః భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం భావాయ నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం పరమాత్మనే నమః శ్రీ శ్రీనివాసం ముక్తానాం పరమాయ గతయే నమః అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం పురుషాయ నమః శ్రీ శ్రీనివాసం సాక్షిణే నమః శ్రీ శ్రీనివాసం క్షేత్రజ్ఞాయ నమః శ్రీ శ్రీనివాసం అక్షరాయ నమః శ్రీ శ్రీనివాసం యోగాయ నమః శ్రీ శ్రీనివాసం యోగ విదాం నేత్రే నమః ప్రధాన పురుషేశ్వరాయ నమః ఈ ఆలయ గర్భాలయంలో శ్రీహరి తన ఇరు దేవేరులతో కలిసి కొలువుదీరటం చూస్తాం. చూసే కొద్దీ చూడాలనిపించి ఆ దివ్య మంగళమూర్తుల దర్శనం కోటి జన్మల పుణ్యఫలం కదా. స్వామివారికి ఇరువైపులా అమ్మవార్లు సకలాభరణాలతో కళ్యాణ అలంకారాలతో భాసిల్లుతారు. ఆలయ ముఖమండపంలో శ్రీవారికి ఎదురుగా గరుడాల్వార్ కొలువుదీరి ఉంటారు. సదా శ్రీహరి సేవలో భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు భాగాన స్వామివారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. శ్రీ స్వామి ఉభయ దేవేరులతో విరాజిల్లుతూ ఉత్సవమూర్తులు భక్తులకు నయనానందాన్ని కలిగిస్తాయి. ధర్మారం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కొంగు బంగారమని ప్రతీతి. ఎవరు ఏ విధంగా తలచినా ఆ విధంగా పలికే దైవంగా పేరొందారు. నారసింహవపుషే నమః శ్రీమతే నమః శ్రీ శ్రీనివాసం కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం సర్వస్మై నమః శ్రీ శ్రీనివాసం శర్వాయ నమః శ్రీ శ్రీనివాసం శివాయ నమః శ్రీ శ్రీనివాసం. ధర్మారం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అతి పురాతనమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఉంది. ప్రత్యేక సన్నిధిలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన భార్య అయిన గోవిందమ్మతో దర్శనమిస్తారు. శ్వేతవర్ణం ప్రవేశద్వారం పైభాగాన శిష్యుడు సిద్ధప్ప నమస్కారముద్రతో కానవస్తాడు.
దేదీప్యమానమైన కాంతుల్ని వెదజల్లుతూ భక్తులకు దర్శనమిస్తారు. తన తత్వాల ద్వారా జనాన్ని జాగృతం చేసిన మహానీయుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. భవిష్యత్ దర్శనం గావించి ప్రజలనెందరినో సన్మార్గాన నడిపించిన పూజనీయుడుగా ఖ్యాతికెక్కారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో ప్రధాన ఉపాలయాలుగా శ్రీ విజయ గణపతి, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. ఈ ఆలయాలలో జరిగే అర్చనలు, పూజలు నయన మనోహరంగా భాసిస్తాయి. ఇప్పుడు ఆ ఉప ఆలయం దర్శనం చేసుకుందాం పదండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ దివ్య ప్రదేశంలోనే మరో ఉపాలయం శ్రీ విజయగణపతి ఆలయం నెలకొని ఉంటుంది. విఘ్నాలను తొలగించే నాయకుడు గణనాయకుడు శ్రీ విఘ్నేశ్వరుడు. తొలి పూజలు అందుకునే ఆ లంబోదరుడు 32 రూపాలలో దర్శనమిస్తాడు. ఆ రూపాలలో శ్రీ విజయగణపతి రూపం ఒక్కటి. ప్రణవాకారం గజాననం ప్రసన్నవదనం విఘ్నేశ్వరం. ప్రణవాకారం గజాననం ప్రసన్నవదనం విఘ్నేశ్వరం. అగజాననం అంబాసుతం అగజాననం అంబాసుతం. అష్టగణపతుల తేజోరూపం. ప్రణవాకారం గజాననం ప్రసన్నవదనం విఘ్నేశ్వరం. ప్రణవాకారం గజాననం ప్రసన్నవదనం విఘ్నేశ్వరం. ఈ ఆలయ పరిసరాలలోనే ప్రత్యేకంగా శ్రీ ఉమామహేశ్వరాలయం అలరారుతోంది. శ్వేతవర్ణం ఆలయ గోపురం పైభాగాన శ్రీ ఉమామహేశ్వరులు గణపతిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్న ఉమాదేవి రూపం భాసిల్లుతోంది. శ్రీ ఉమామహేశ్వరులకు అభిముఖంగా నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. భక్తులు స్వామికి 2 చేతులు జోడించి నమస్కరించుకుంటారు. అర్చక స్వామి ఇచ్చే హారతిని కళ్ళకద్దుకొని మనసా వాచా కర్మణ స్వామివారిని వేడుకుంటారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి సన్నిధికి కొద్ది ముందు భాగంలో ప్రత్యేక నవగ్రహ మండపం నెలకొని ఉంటుంది. సమస్త గ్రహ శాంతులకై, గ్రహ దోషాల వాటి నివారణకై విశేష పూజలు ఇక్కడ జరుగుతాయి. భక్తులు ఈ నవగ్రహాల చుట్టూ సభక్తితో ప్రదక్షిణలు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని సింధూర ప్రియుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారి నిలువెత్తు రూపం ఒక చేతితో గదను ధరించి మరో చేతిని అభయ హస్తంగా కలిగి ఉంటాడు. ఇక్కడే కొద్ది దూరంలో జంటనాగుల శిలాఫలకం ఉంది. మన సంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకృతిలో ఆరాధిస్తాం. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే సకలాభిష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. భక్తులు ఈ జంట నాగదేవతా మూర్తులకు విశేష పూజలు చేస్తారు. పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆ నాగరాజుని శరణు వేడుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి పక్కనే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కోవెల ఉంది. పాలరాతి మూర్తి రూపంలో సాక్షాత్తు మహావిష్ణువే సత్యనారాయణ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడా అన్నట్టుగా ప్రధాన విగ్రహం భాసిల్లుతోంది. తన వ్రతం ఆచరించిన మాత్రాన మానవాళికి సకల శుభాలను కరుణించే కరుణాసాగరుడిగా స్వామి వెలుగొందుతున్నాడు.
స్వామి నెలకొన్న ఈ ప్రదేశం సాక్షాత్తు శ్రీ వైకుంఠంగా వెలుగొందుతూ ఉంటుంది. ధర్మారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి జరిగే నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలు ఇత్యాది కార్యక్రమాల గురించి ఇక్కడి పూజారి మాటల్లోనే విందాం. భక్తులకు కొంగు బంగారమై, కోరిన వారికి కొంగు బంగారమై కోరిన వరాలిచ్చేటువంటి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, విజయ గణపతి, ఉమామహేశ్వర, విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి, సమస్త దేవతా సముదాయమైనటువంటి దేవీ దేవతలందరూ కూడా భక్తుల్ని అత్యంత వైభవోపేతంగా అనుగ్రహిస్తూ ఇక్కడి భక్తజనాన్ని ఆకర్షిస్తూ ఉన్నారు. జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम्. ఏడు కొండలపై వెలిసిన వెంకన్న వ్యయ ప్రయాసలతో తన దరికి రాలేని భక్తుల కోసం తానే దిగివస్తాడు. ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకొని పూజించుకుంటే ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందని ఇక్కడి క్షేత్ర మహత్యం చెబుతోంది. ఆ స్వామి దర్శనం సకల శుభప్రదం, సకల సన్మంగళకారకం. ఆ స్వామి దివ్యాశిష్యులు మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద
నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.